చేసిన సర్వేలన్నీ అంచనాలను అందుకున్నాయి, సంచలనాలు సృష్టించాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రెస్ కార్డును మీ ముందుకు తీసుకొచ్చింది బిగ్ టీవీ. ఏపీలో ఏడాదిన్నర కూటమి పాలనలో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, సీఎం, డిప్యూటీ సీఎం అలాగే వైఎస్ జగన్ గురించి జనం ఏమనుకుంటున్నారు, పోలవరం అమరావతి నిర్మాణాలపై పబ్లిక్ రియాక్షన్ ఏంటి, సూపర్ 6 పై జనం స్పందన ఏ విధంగా ఉంది, ఇలాంటి కీలక విషయాలపై బిగ్ టీవీ అన్ని నియోజకవర్గాల్లోనూ సర్వే చేసింది. ఆ సర్వే వివరాలు ఇప్పుడు మీ ముందు ఉంచుతోంది బిగ్ టీవీ. ఇప్పుడు బాపట్ల జిల్లా చీరాల అసెంబ్లీ నియోజకవర్గ సర్వే రిపోర్ట్ను చూద్దాం. ఈ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో టీడీపీ నుంచి మద్దులూరి మాలకొండే పోటీ చేశారు. తన సమీప ప్రత్యర్థి వైసీపీ నుంచి పోటీ చేసిన కరణం వెంకటేష్పై 20,984 ఓట్ల మెజారిటీతో విజయాన్ని సాధించారు మాలకొండయ్య యాదవ్. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలనపై ఈ సెగ్మెంట్లో జనం ఏమనుకుంటున్నారు, ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తిగా ఉన్నారా, సీఎం పనితీరుకు ఎటువంటి రేటింగ్ ఇస్తున్నారు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి ఈ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై జనం మాటేంటి, బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. ఎన్నికల సమయంలో చీరాల నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలేంటో ఒకసారి చూద్దాం. ఇవే ఎన్నికల సమయంలో నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలు. సెగ్మెంట్లో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఐటీ హబ్ను కూడా ఏర్పాటు చేస్తామంటూ హామీలు ఇచ్చారు. ఇసుక మాఫియాను అరికడతామని చెప్పారు. ఇక వస్త్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను పూర్తిగా పరిష్కరిస్తామన్నారు. రైల్వే ఓవర్ బ్రిడ్జిని నిర్మించి ట్రాఫిక్ సమస్యలు లేకుండా చేస్తామని చెప్పారు. అలాగే డ్రైనేజ్ సిస్టమ్ను కూడా బాగు చేస్తాము, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చూస్తాము అని హామీ ఇచ్చారు. మరి ఇప్పటికీ చీరాల నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటి ఒకసారి చూద్దాం. ఇవే చీరాల నియోజకవర్గంలో ఇప్పటికీ కనిపిస్తున్న సమస్యలు. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అవసరం ఉంది. చీరాల్లో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మించకపోవడం వల్ల తరచూ రైళ్ల రాకపోకలతో గేటు వేయడం వల్ల ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతూ ఉన్నాయి. ఇది ఒక ప్రధాన సమస్యగా కనిపిస్తోంది. మరోవైపు చేనేతలకు జీవనోపాధిపై ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ సెగ్మెంట్లో టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేయకపోవడం ఒక సమస్యగా కనిపిస్తుంది. అలాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా ఐటీ హబ్ ఏర్పాటుపై ఎటువంటి ముందడుగు పడకపోవడంపై ఇంకో సమస్యగా మారుతుంది. ఇక ఎన్నికల హామీలన్నీ అమలు చేయాలి అని జనం అంటూ ఉన్నారు. చాలా వరకు ఎన్నికల హామీలు నెరవేర్చకపోవడమే ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రధాన సమస్య. అలాగే చీరాల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది కావాలి అని అడుగుతూ ఉన్నారు. ప్రస్తుత డాక్టర్లు ప్రైవేట్లో విధులు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రాథమిక చికిత్సల వరకే వాళ్ళు పరిమితం అవుతున్నారు. దీని కారణంగా రోగులకు ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నాయని జనం అంటూ ఉన్నారు. మరి ఎమ్మెల్యే పనితీరుకు నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఆయనకు పాజిటివ్గా ఉన్న అంశాలేంటి, నెగిటివ్గా ఉన్న అంశాలేంటి ఒకసారి చూద్దాం. ముందుగా పాజిటివ్గా ఉన్న అంశాల గురించి మాట్లాడుకుందాం. ఇవే పాజిటివ్గా ఉన్న అంశాలు. చీరాల బీచ్ టూరిజం అభివృద్ధిపై ఫోకస్ పెంచారు. అలాగే సెగ్మెంట్లో ఫిషింగ్ హార్బర్ నిర్మాణంపై చొరవ తీసుకుంటున్నారు. హార్బర్ పూర్తయితే మత్స్యకారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇవన్నీ పాజిటివ్గా ఉన్న అంశాలు. వీటితో పాటు తాగునీటికి 10 కోట్ల రూపాయలతో జల్ జీవన్ మిషన్ పనులు మొదలు కావడం, ఇవన్నీ పాజిటివ్గా ఉన్న అంశాలు. మరి నెగిటివ్గా ఉన్న అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే నెగిటివ్గా ఉన్న అంశాలు. పార్టీ కార్యక్రమాలపై ఎక్కువగా ఫోకస్ చేయడం లేదు అనే మాటలు వినిపిస్తూ ఉన్నాయి. వార్డులు, గ్రామాల సందర్శన తక్కువగా చేస్తున్నారనే టాక్ వస్తూ ఉంది. ఎమ్మెల్యే స్వయంగా రావాలి అని జనం అంటూ ఉన్నారు. ఎమ్మెల్యే అయ్యాక ఆయన ఉనికి తగ్గిందనే అభిప్రాయం జనంలో వ్యక్తమవుతుంది. అలాగే ఇసుక మాఫియా ఆగడం లేదు, రేషన్ మాఫియా కూడా రెచ్చిపోతూ ఉందని జనం అనుకుంటూ ఉన్నారు. ప్రజల్లో ఎమ్మెల్యే తక్కువగా ఉండటం వల్ల భూ మాఫియాకు చెక్ పెట్టలేకపోతున్నారు అనే చర్చ జరుగుతూ ఉంది. మరి ఎమ్మెల్యే పనితీరుకు నియోజకవర్గంలో ప్రజలు ఎన్ని మార్క్స్ వేస్తున్నారు ఒకసారి చూద్దాం. చాలా బాగుంది అని 2.6% మంది జనం అంటున్నారు. బాగుంది అని ఇంకో 2.6% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 52.6% మంది జనం చెప్తుంటే బాగాలేదు అని చెప్తున్న వారి సంఖ్య 31.6%గా ఉంది. అస్సలు బాగాలేదు అని చెబుతున్న వారి సంఖ్య 10.5%గా ఉంది. అంటే 42% మంది ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతుంది. కేవలం 58% మంది ప్రజల్లో మాత్రమే కొంత సంతృప్తి కనిపిస్తూ ఉంది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరుకు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 16% మంది అంటున్నారు. బాగుంది అని 18.3% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 60.5% మంది జనం చెప్తుంటే బాగా లేదు అని చెప్తున్న వారి సంఖ్య 3%గా ఉంది. అస్సలు బాగా లేదు అని చెప్తున్న వారి సంఖ్య 2.6%గా ఉంది. అంటే దగ్గరగా 5 నుంచి 6% మందిలో మాత్రమే కొంత అసంతృప్తి కనిపిస్తూ ఉంటే 94 నుంచి 95% మందిలో సంతృప్తి వ్యక్తమవుతుంది. ఇక ఓవరాల్గా ప్రభుత్వ పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం.
చాలా బాగుంది అని 7.9% మంది అంటున్నారు. బాగుంది అని 16% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 65.8% మంది జనం అంటున్నారు. బాగాలేదు అని 7.7% మంది జనం చెప్తుంటే అస్సలు బాగాలేదు అని చెప్తున్న వారి సంఖ్య 2.6%గా ఉంది. అంటే దగ్గరగా 10% మందిలో కొంత అసంతృప్తి వ్యక్తమవుతూ ఉంటే 90% మంది మొత్తం ప్రభుత్వ పనితీరుకు సంతృప్తిగా ఉన్నారు అనే విషయం అర్థమవుతోంది. ఇక ప్రతిపక్ష నేత జగన్ పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 5.3% మంది జనం అంటున్నారు. బాగుంది అని 10.5% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 57.9% మంది జనం అంటున్నారు. బాగాలేదు అని 23.7% మంది జనం చెప్తుంటే అస్సలు బాగాలేదు అని 2.6% మంది జనం అంటున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరుకు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 5.3% మంది జనం అంటున్నారు. బాగుంది అని 2.6% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 71.1% మంది జనం అంటుంటే బాగాలేదు అని 13.2% మంది జనం అంటున్నారు. అస్సలు బాగాలేదు అని 7.9% మంది జనం చెబుతున్నారు. ఇక మంత్రి నారా లోకేష్ పనితీరుకు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 5.3% మంది జనం అంటున్నారు. బాగుంది అని 10.5% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 60.5% మంది జనం అంటుంటే బాగాలేదు అని 15.8% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగాలేదు అని 7.9% మంది జనం అంటున్నారు. అమరావతి పనులు పూర్తి అవుతాయనుకుంటున్నారా అని అడిగిన ప్రశ్నకు పూర్తి అవుతాయి అని 21.1% మంది జనం అంటున్నారు. కావు అని 36.8% మంది జనం చెప్తున్నారు. కావచ్చు అని 15.8% మంది జనం చెప్తుంటే తెలియదు అని 26.3% మంది జనం అంటున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుంది అనుకుంటున్నారా అని అడిగిన ప్రశ్నకు పూర్తి అవుతుంది అని 7.9% మంది జనం చెప్పారు. కాదు అని 31.6% మంది జనం అన్నారు. కావచ్చు అని 13.2% మంది జనం చెప్పారు. తెలియదు అని 47.4% మంది జనం అన్నారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయా అని అడిగిన ప్రశ్నకు పెరిగాయి అని 10.5% మంది అన్నారు. పెరగలేదు అని 44.7% మంది జనం చెప్పారు. పెరిగి ఉండొచ్చు అని 23.7% మంది జనం చెప్పారు. తెలియదు అని 21.1% మంది జనం అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు వస్తుంది అని 18.4% మంది జనం చెప్పారు. రాదు అని 7.9% మంది జనం అన్నారు. రావచ్చు అని 23.7% మంది జనం చెప్తే తెలియదు అని 50% మంది జనం అన్నారు. చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుంది అని అడిగిన ప్రశ్నకు పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని 10.5% మంది జనం అన్నారు. నారా లోకేష్ అయితే బాగుంటుందని 28.9% మంది జనం చెప్పారు. తెలియదు అని 60.6% మంది జనం అన్నారు. ఇవి చీరాల నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ సర్వే రిపోర్ట్, ఏపీ ప్రోగ్రెస్ కార్డ్.